కువైట్లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీకు చెప్పిన టైం కంటే వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ ఉచితం, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎవరైతే ఆర్టికల్ 18 సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శుభవార్తని చెప్పొచ్చు. వివరాల్లోకి వెళితే కువైట్ ప్రభుత్వం డిజిటల్ పరివర్తన దిశగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరొక కీలక అడుగు వేసింది. ప్రవాస కార్మికులు యజమానుల సౌకర్యార్థం మల్టిపుల్ ట్రిప్ ఎగ్జిట్ పర్మిట్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రయాణ ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయి. గతంలో ప్రతి ప్రయాణానికి విడివిడిగా ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త విధానంలో ఒకసారి పర్మిట్ పొందితే నిర్ణీత కాల పరిమితిలో ఎన్నిసార్లైనా సరే కానీ ప్రవాసులు ప్రయాణించవచ్చు. ఈ వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సర్వర్లతో అనుసంధానించారు. అనుమతి లభించిన వెంటనే సమాచారం ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. కంపెనీ యజమానులు ఆషల్ పోర్టల్ ద్వారా లేదా వ్యక్తులు సాహెల్ యాప్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి యజమానులు లేదా కార్మికులు సాహెల్ యాప్లోకి లాగిన్ అయ్యి ఎగ్జిట్ పర్మిట్ విభాగంలో పర్మిట్ యొక్క రకాన్ని, కాల పరిమితిని ఎంచుకొని దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు. మీరు ఎన్ని రోజులు ఎగ్జిట్ పర్మిట్ కోరుకుంటూ ఉన్నారో, నెల లేకపోతే 20 రోజుల 2 నెలల అని చెప్పేసి మీరు అక్కడ కాల పరిమితిని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు స్థితి మరియు ట్రాన్సాక్షన్ నెంబర్ వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తాయి. అవసరమైనప్పుడు ఈ పర్మిట్ కాపీని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల పని వేగవంతం అవడమే కాకుండా పదే పదే కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. ప్రస్తుతం కువైట్లో సూన్ వీసా కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కానీ యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు అయితే ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఒక నిర్ణీత కాలానికి అయితే మనం ఎగ్జిట్ పర్మిట్ తీసుకుంటే కానీ అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, అది నిర్ణీత కాలం అనేది కువైట్ ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుందన్నమాట. అది ఎంతవరకు నిర్ణయిస్తుందనేది మీరు లాగిన్ అయిన తర్వాత మీరు అప్లై చేస్తే మీకు స్పష్టంగా అయితే కనపడుతుందన్నమాట. ఆ కాలంలో మీరు ఎన్నిసార్లైనా సరే కానీ మల్టిపుల్ ఎగ్జిట్ పర్మిట్తో ప్రయాణించవచ్చని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.